ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 20వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచినట చూచెను గాని ఆయన యేసు అని గుర్తు పట్టలేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి మన యెహోవా రాఫా, యెహోవా నిసి, యెహోవా షాలేం, యెహోవా సిదికేను, యెహోవా సబాయోత్ అయినటువంటి దేవుని నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అనేక జనములకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండడానికి మారుస్తున్నాడు. మన జీవన విధానాన్ని అలా మలుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఉదయకాలం మీ వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకున్నారు, మీ బైబిల్ రీడింగ్స్ ముగించుకున్నారని నేను భావిస్తున్నాను. దయచేసి మీ ఇళ్లలోని యవనస్తులకు కూడా చెప్పండి, బైబిల్ చదవమని చెప్పండి. ఖచ్చితంగా బైబిల్ చదవాలి. వాళ్ళు కేవలం ఉదయం లేచినప్పుడు ఫార్మాలిటీగా ఏదో చదవాలని కాదు, వాళ్ళు కనీసం ఒక 4-5 అధ్యాయాలు రోజు చదవగలిగి ఉండాలి. వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా, అర్థం కాకపోతే ఇది అర్థమైందని అడిగి వాళ్ళకి ఏదైనా వివరణ ఇవ్వండి. మన పిల్లలు బిబ్లికల్ ఇల్లిటరేట్స్గా, వాళ్ళలో బిబ్లికల్ ఇలిటరసీ ఏమాత్రం ఉండడానికి వీల్లేదు. బైబిల్ సంబంధమైన వాక్య సంబంధమైన నిరక్షరాస్యత వాళ్ళలో ఉండడానికి వీల్లేదు. బైబిల్ ఎరిగి ఉండాలి. బైబిల్ పట్టుకొని తిరిగేవాళ్ళు కాదు, లిటరల్గా దాన్ని ఏమాత్రం చెప్పకుండా కొత్త బైబిల్లాగా వాళ్ళ బైబిల్ ఉంచుకునేవాళ్ళు కాదు. మనకు కావాల్సింది దాన్ని చదవాలి, 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 చదవాలి. దేవుని వాక్యం ఎన్నిసార్లు చదివితే మనకు అంతగా ఆశీర్వాదం. దేవుని వాక్యం ధ్యానించాల్సినటువంటి అవసరం ఉంది. మన పిల్లలు చదువుతూ వెళ్తున్నారు, బాగానే ఉంది. వాళ్ళు మెల్లగా చదివే స్థాయి నుంచి ధ్యానించే స్థాయికి వెళ్ళాలి. చదివే స్థాయిలో దేవుని వాక్యం పెద్దగా నచ్చకపోవచ్చు. ధ్యానించే స్థాయికి వెళ్ళామనుకోండి, అది మజాగా ఎంజాయ్ చేస్తాం మనం. పర్లేదు ఫార్మాలిటీ, ఒకవేళ మేము చదవలేదు, బైబిల్ చదవలేదు కాబట్టి ఏదైనా జరుగుతుందేమో అనే భయంతో చదువుతారు. కానీ మెడిటేషన్ అలా కాదు, ధ్యానం అలా కాదు. ఇంకా ఏదైనా తీసుకుందాం, ఇంకా ఏదైనా రిసీవ్ చేసుకుందాం, ఇంకేదైనా పొందుకుందాం అనే ఉద్దేశంతో చదువుతూ ఉండడం, డీప్గా వెళ్ళిపోవడం. అది 1000 మూరలు 1000 మూరలు 1000 మూరలు అనగా అది చీలమండలపు లోతులో నుంచి, మోకాళ్ళ లోతులో నుంచి, నడుము లోతులో నుంచి ఈదవలసినంత లోతులోకి వెళ్ళాల్సినట్టు ఎక్స్పీరియన్స్. సమయాన్ని మరిచిపోయి, కాలకృత్యాల సంగతి మరిచిపోయి, మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మరిచిపోయి దేవుని వాక్య ధ్యానంలో ఉండడం అనేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మీ బిడ్డలను, మీ కుటుంబ సభ్యులను ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాం. వారికి అవసరమైన ఇంగ్లీషు, తెలుగు బైబిల్స్ మీరు కొనివ్వండి. మన సంఘస్థులందరికీ, మన విశ్వాసులందరూ బైబిల్స్ కలిగి ఉండాలి. గిడియోన్ బైబిల్స్ ఇంటర్నేషనల్, గిడియోన్ ఇంటర్నేషనల్ వాడు, అనగా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనే మా సహవాసం కాదు, కానీ మేము కూడా గిడియోన్స్ అనే పేరుతో ఉండేసరికి బైబిల్స్ పంచేవాళ్ళం అనుకుంటున్నాం. బైబిల్ పంచడం మంచిదే, మంచి పరిచర్య. కానీ మేము బైబిల్ పంచడం చేస్తున్నాం, కానీ అది మా ముఖ్యమైన పరిచర్య కాదు. బైబిల్లోని వాక్యాలు పంచడం, సత్యాలను పంచడం అనేది దేవుడు మాకు అప్పగించిన పరిచర్య. అది కేవలం బైబిల్ డిస్ట్రిబ్యూటింగ్ మినిస్ట్రీ మాది. పాస్టర్లకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి పరిచర్య, అంతేకాకుండా సంఘాలు బలపరిచే పరిచర్య, సువార్థీకరణ పరిచర్య, ఇలా వేరువేరు పరిచర్యలు దేవుడు మాకు అప్పగించాడని నేను భావిస్తున్నాను. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఒకవేళ ఉదయకాలం 8 గంటల నుంచి 8:30కు వచ్చే సందేశాన్ని మీరు మిస్ అయిపోతే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అది ఎలాగూ స్ట్రీమింగ్ జరిగింది కనుక మీకు యూట్యూబ్లో ఉంటుంది. మీరు సాయంత్రం ఒకవేళ టీవీలో చూడాలనుకున్న వాళ్ళు 4 గంటల నుంచి 4:30 వరకు ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు. మీ స్నేహితులకి పరిచయం చేయండి, ఈ లింక్స్ పెట్టండి. ఈ పరిచర్యలో మీరు ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీరు సహకారులుగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 14వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 20th చాప్టర్ వర్స్ 14. ఆమె ఈ మాట చెప్పి వెనక్కి తిరిగి చూసినప్పుడు యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. After she said this, she turned around and saw Jesus standing there, but didn't realize that it was Jesus. ఆమె వెనక్కి తిరిగి చూసింది. మగ్దలేని మరియా వెనక్కి తిరిగి చూసింది. అనగా అక్కడే నిలిచి ఉన్న ఆమె
శిష్యుల్లాగా ఏదో పని ఉన్నట్టు, ఏదో బిజీగా ఉన్నట్లు. దేవుని సన్నిధికి వచ్చేసరికి చాలామంది ఎంత బిజీగా ఉంటారో నాకు అది అర్థం కావడం లేదు. వాళ్ళు ఫోన్లు వచ్చిన హడావిడి, ఎందుకు ఇంత బిజీ నటిస్తారు, తెలియజేయాలని ప్రయత్నం చేస్తారు. దేవుని సన్నిధికి వచ్చేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి ప్రశాంతంగా ఉండండి కాదా? ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా దేవుని వాక్యం వినడం ఎంత ధన్యత. కనుక మీ స్థానిక మందిరాలకు వెళ్తూ ఆరాధన చేస్తూ ప్రభునామాన్ని మహిమపరుస్తూ ముందుకు సాగాలని నేను కోరుతున్నాను. దెన్ షీ టర్న్డ్ అరౌండ్ టు లీవ్ అండ్ దేర్ వాస్ జీసస్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్, బట్ షీ డిడ్ంట్ రియలైజ్ దట్ ఇట్ వాస్ హిమ్. దేవుని స్తోత్రం. ఈ తోటలో ఆ చీకటి సమయంలో ఇంకా సూర్యుడు ఉదయించడానికి ముందుగానే తోటలోని వ్యక్తి అయినటువంటి, సమాధిలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం లేదు. దేవదూతలని మన గత ఎపిసోడ్లో వాళ్ళ గురించి 4 విషయాలు మాట్లాడుకున్నాం. తోటలోని ఇద్దరు వ్యక్తులు, తోటలోని తరుణీమణులు అని తోటలోని 3 స్త్రీల గురించి ఒకసారి మనం ధ్యానించుకున్నాం. వాటిలోకి వెళ్ళలేదు మనం. ఇప్పుడు మనం ఆలోచిస్తుంది ఏంటంటే, మన టైటిల్ గుర్తు చేయబడినటువంటి ప్రేమ కథ. ఇదేంటిది? ఈ ప్రేమ కథ ఏంటి? ప్రేమ కథ ఎక్కడుంది? ప్రేమ ఎక్కడుంది? ప్రేమ లేదా? బైబిల్ మొత్తం ప్రేమ ఉంది. ప్రేమను గుర్తించవచ్చు మనం. ప్రేమ అనే మాట లేకపోయినప్పటికీ ప్రేమ అనే భావన ఉంది. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రేమగా మాట్లాడతాడు. ప్రతీకారంతో, పగతో మాట్లాడు. ప్రేమ స్వరూపి. ఆయన ప్రతీకార స్వరూపి కాదు, పగ స్వరూపి కాదు. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన స్వరూపమే ప్రేమ. ఆయన మూర్తిమత్వమే, ఆయన పర్సనాలిటీనే ప్రేమ. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. గుర్తు చేయబడిన ప్రేమ కథ. ఈ ఇద్దరు వ్యక్తులను చూసినప్పుడు, ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఒక దేవమానవుడు, ఒక దేవుని భక్తురాలు. మగ్దలేని మరియా, యేసు, తోటమాలి లాగా కనిపించిన, తోటమాలి అనుకోబడినటువంటి ఈమె యేసును గుర్తుపట్టలేదు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో, పక్కన అధ్యాయంలో మనం గమనిస్తే, పక్కన అధ్యాయంలో శిష్యులు కూడా ఆయన్ని గుర్తుపట్టలేదని రాయబడింది. సరే, ఎందుకు గుర్తుపట్టలేదు ఏంటి అనే వివరాలకు మనం వెళ్ళలేదు. మనం ఇప్పుడు 20వ అధ్యాయంలో ఆమె గుర్తుపట్టలేదు, 21వ అధ్యాయంలో శిష్యులు గుర్తుపట్టలేదు. ఆ చీకటి వలనో లేకపోతే వేరు వేరు కారణాలను బట్టో, అసలు యేసు లేస్తాడు అనేటువంటి ఆలోచన, లేకపోతే వాళ్ళు కలలో కూడా ఊహించిన విషయం కనుక యేసు రావడం అనేది ఇంపాసిబుల్ అని అనుకుంటున్నారు. కనుక యేసు ముందు వచ్చినా కానీ యేసు కాదేమో, యేసు లాంటి వాడేనో, లేకపోతే తోటమాలనో, లేకపోతే ఇంకా ఏదైనా అనుకున్నారు. ఈమె తోటమాలే అనుకున్నది యోహాను సువార్త 20వ అధ్యాయంలో. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఆయన ఎవరో అని కూడా వీళ్ళు అనుకోలేదు. ఆయన ఎవరో అనుకున్నారు, యేసు అనుకోలేదు, కానీ ఎవరో అనుకున్నారు. ఎవరు అనుకున్నారో ఆ ఎవరు ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. ఎవరో ఒక మనిషి అంతవరకే అన్నట్టుగా అనుకున్నారు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుర్తు చేయబడినటువంటి ప్రేమ కథ. నేను ఈ వాక్య భాగాలు ధ్యానిస్తున్నప్పుడు పాత నిబంధనలో ఒక ప్రేమ కథ నాకు గుర్తొచ్చింది. రూతు బోయజుల ప్రేమ కథ నాకు గుర్తొచ్చింది. అనగా కొత్త నిబంధనలోని యోహాను సువార్త 20వ అధ్యాయంలోని యేసు ప్రభు యొక్క పునరుత్థానపు తర్వాత, లేదా పునరుత్థానంతర పరిచర్యని, లేకపోతే పునరుత్థానపు తర్వాత జరిగిన సంఘటనల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక ప్రేమ కథ నాకు గుర్తొచ్చింది. బైబిల్ ఏందండి ప్రేమ కథ ఏంటి ఏంటి అని మీరు అంటున్నారు. బైబిల్లో ప్రేమ కథలు ఉన్నాయి. పరమగీతం అంతా ప్రేమ కనిపిస్తుంది. సొలొమోను, షోలమతి, లేకపోతే షోలమతి కాపరుల యొక్క, గొర్రెల కాపరి యొక్క ప్రేమ. ఇంకా మనం చూస్తే మోషే, కూషు దేశపు స్త్రీ యొక్క ప్రేమ కథ. ఇలా వేరువేరు, యాకోబు, రాహేలు యొక్క ప్రేమ కథ. ఇలా వేరువేరు ప్రేమ కథలను మనం చూస్తున్నాం. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును ప్రేమించిన ప్రేమ కథ. లేదు అంటే ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాను ప్రేమించిన ప్రేమ కథ. లేవా? ప్రేమ కథలు లేవా? లవ్ స్టోరీస్ లేవా? దిస్ ఈజ్ బుక్ ఆఫ్ లవ్. ఇది ప్రేమ గ్రంథం. ఇది పరిశుద్ధ గ్రంథమే. ప్రేమ మరియు పరిశుద్ధత కలిగినటువంటి గ్రంథం. ప్రేమ మరియు పరిశుద్ధత రెండు ఉన్నాయి. దిస్ ఈస్ నాట్ ఓన్లీ ఎ హోలీ బుక్, దిస్ ఈస్ ఎ లవ్ బుక్. దిస్ ఈస్ బోత్ లవ్ అండ్ హోలీ బుక్, హోలీనెస్ బుక్. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఈ ప్రేమ కథల్లో ఒక ప్రేమ కథ రూతు గ్రంథము 1, 2, 3, 4 అధ్యాయాల్లో న్యాయాధిపతులు ఏలిన కాలంలో జరిగినటువంటి ఒక ప్రేమ కథ. ఆ ప్రేమ కథ మనకు ఎలా గుర్తొచ్చే అవకాశం ఉంది. కొత్త నిబంధనలోని కొన్ని విషయాలు చదువుతున్నప్పుడు పాత నిబంధనలో విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. అనగా దానికి దీనికి ఏదో లింక్ ఉంది. కొత్త నిబంధన వేరు, పాత నిబంధన వేరు అని అనలేము. దానికి దీనికి లింక్ ఉంది. ఏంటా లింకు అని ఆలోచిస్తే రెండు దేవుని ఆత్మ ప్రేరణ చేత రాయబడినవి. ఇది లింక్. ఒకటి మెస్సియా వస్తాడు అని పాత నిబంధన చెప్తే, కొత్త నిబంధన చెప్పింది మెస్సియా వచ్చాడు. అనగా పాత నిబంధన అంతా వస్తాడు, కొత్త నిబంధన అంతా వచ్చాడు. వస్తాడు, వచ్చాడు. ఇంకా కొత్త నిబంధన కాస్త ముందుకు వెళ్ళి మళ్ళీ వస్తాడు. ఇంతే బైబిల్ మొత్తం 3 మాటల్లో. వస్తాడు, వచ్చేసాడు, మళ్ళీ వస్తాడు. ఇదే స్టోరీ. బైబిల్ మొత్తం 3 ముక్కల్లో చెప్పాలంటే వస్తాడు పాత నిబంధన, వచ్చేసాడు 4 సువార్తలు, కొత్త నిబంధన 4 సువార్తలు, మిగతా లేకపోతే 5 పుస్తకాలు కూడా ఆయన వచ్చేసాడని చెప్తుంటే మిగతా 22 పుస్తకాలు కొత్త నిబంధనలు ఆయన వస్తాడు అని చెప్తున్నాయి. మళ్ళీ వస్తాడని దేవుని అనగా బైబిల్ మొత్తం యేసు ప్రభు యొక్క స్టోరీ. ఇది పౌలు స్టోరీ కాదు. పౌలు స్టోరీ కొన్ని అధ్యాయాల్లో 9వ అధ్యాయం నుంచి 28వ ఇంచుమించు ఒక 11 లేదా 12, 13, 14 అధ్యాయాల్లో చెప్పబడింది అంతవరకే. పేతురు యొక్క స్టోరీ అయినా, మోసే స్టోరీ అయినా, దావీదు స్టోరీ అయినా. కానీ కథానాయకుడైన క్రీస్తు యొక్క స్టోరీ మొత్తం బైబిల్ మొత్తం అల్లుకుపోయింది. కొత్త నిబంధనలో ఉన్నాడు క్రీస్తు, పాత నిబంధనలో ఉన్నాడు క్రీస్తు. కనెక్ట్ చేస్తున్నాడు క్రీస్తు. కొత్త నిబంధనను పాత నిబంధనను కనెక్ట్ చేస్తున్నాడు. కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యవర్తి ఆయన. గుర్తు చేయబడినటువంటి ప్రేమ కథ. మనకు కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుని ప్రేమ కథను మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమ కథలో ప్రేమికుడు ఆయన, మనం ప్రేమికురాలివి. ఆయన మనల్ని ప్రేమించాడు. లోకము, సంఘము అనేటువంటి కన్యకలు మనల్ని, పరిశుద్ధుల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ కథను మనం అర్థం చేస్తాం. ప్రేమ కథ అంటే వేరే వాళ్ళ దేవుడితో అనుకుంటున్నాం మనం చాలాసార్లు. ఇది మన ప్రేమ కథ. ఈ ప్రేమ కథలో మనకు విలన్ పాత్ర కాదు, మనకు హీరోయిన్ పాత్ర మనకుంది. అనగా ఇంచుమించు హీరోతో సమానమైన పాత్ర. అనగా ఒక మంచి రోల్ ఇచ్చాడు దేవుడు మనకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, మనకు ప్రతిదినము యేసు ప్రభు సిలువలో చనిపోయాడు, మన కోసం ప్రాణత్యాగం చేశాడు అనేటువంటి ప్రేమ కథను మనం మర్చిపోకూడదు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి అలా చేశాడు. ప్రేమ లేకుండా అలా జరిగింది కాదు. ఇక తప్పదు కాబట్టి సావాలి కాబట్టి చస్తున్నాను సంపయా అని కాదు. ప్రేమ, ఆ మరణం వెనుక ప్రేమ, పరలోకాన్ని త్యజించి రావడం వెనుక ప్రేమ, ప్రాణార్పణలో మరలా తిరిగి వస్తాను అంటున్నాడు, దాంట్లో కూడా ప్రేమ కనిపిస్తుంది. కమింగ్ ఫర్ హిస్ పీపుల్, తన ప్రజల కోసం వస్తున్నాడు. ప్రేమ లేదా? తన ప్రజల కోసం వచ్చాడు, తన ప్రజల కోసం మళ్ళీ వస్తాడు, తన ప్రజల కోసం ప్రాణం అర్పించాడు. ప్రేమ లేదా? ప్రేమ కనిపించండి, ఎక్కడ కనిపించలేదు మనకు, అన్ని చోట్ల ప్రేమ కనిపిస్తుంది. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములోని పుటల్లో ప్రేమ తాపడం చేసింది, ప్రేమ కోటింగ్ చేశారేమో అనిపిస్తుంది నాకు. సరే, దేవునికి స్తోత్రం. గుర్తు చేయబడినటువంటి ప్రేమ కథ గురించి మీకు జ్ఞాపకం చేయాలని 3 ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. అనగా పాత నిబంధనలో రూతు గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నటువంటి ఆ పుస్తకంలో, చిన్న పుస్తకంలో ప్రాముఖ్యంగా మనం 3వ అధ్యాయములోని కథని మనం తీసుకుంటున్నాం. 1, 2, 4 కూడా పక్కన పెట్టేసేయండి. 3వ అధ్యాయములో స్టోరీని, 3వ అధ్యాయం మొత్తాన్ని 20వ అధ్యాయంతో మనం పోల్చడం లేదు. కొన్ని వచనాల్లో మరియా మరియు యేసుల వాళ్ళ కలయిక, వాళ్ళు కలుసుకున్న సందర్భం, లేదా వాళ్ళ ఎన్కౌంటర్ గురించి, లేకపోతే వాళ్ళు మీట్ అయినటువంటి సందర్భాన్ని ఉద్దేశించి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని 3 అనుభవాలు నేను మీకు గుర్తు చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము 15వ వచనం. స్తోత్రం. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా,
ఆమె ఆ, ఆయన తోటమాలి అనుకొని, ఆ, అయ్యా, ఆ, నీవు ఆయన్ను మోసుకొని పోయిన ఎడల ఆ. ఆయన్ను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము. చాలండి. ఇక్కడ ఏడుస్తున్న ఆమెని ఉద్వేగానికి, ఉద్రేకానికి, టెన్షన్కి, ఫీలింగ్స్కి, ఎమోషన్స్కి గురైనటువంటి ఒక స్త్రీ, ఎమోషనల్ ఫీలింగ్స్ లేనటువంటి, బ్యాలెన్స్డ్గా ఉన్నటువంటి, న్యూట్రల్గా ఉన్నటువంటి యేసును మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ స్టోరీలో, పాత నిబంధన స్టోరీలో, రూతు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనంలో మనం గమనిస్తే, ఈ రాత్రి ఉండుము, ఈ రాత్రి ఉండమ్మా, కూల్డాం, జాగ్రత్త, ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు. ఉదయమున అతడు ఉదయమున అతడు నీకు బంధువని ధర్మము జరిపిన ఎడల, నీకు బంధు ధర్మము జరిపినేడలా సరి. సరి అతడు విడిపివచ్చును. ఆ, నీకు బంధువని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టం లేక. చాలండి సార్. 3వ అధ్యాయం 13వ వచనంలో మొట్టమొదటిసారిగా పర్సనల్గా, వ్యక్తిగతంగా పొలములో అందరి మధ్యలో బోయజును కలుసుకున్నటువంటి వ్యక్తి, బోయజు పట్ల తన ప్రేమను ఆమె మాత్రం వ్యక్తం చేయలేదు. అనగా మనం మాట్లాడుకునేటువంటి స్టోరీ పాత నిబంధనలో రూతు బోయజుల స్టోరీ, ఓకే. అలాగైతే కొత్త నిబంధనలో యేసుని బోయజుగా పోలిస్తే సంఘాన్ని రూతుగా పోల్చాలి. కానీ మనం ఇక్కడ పరమ బోయజుగా ప్రభువుని పోల్చి మరియను రూతుగా పోలుస్తున్నాం. లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి పుస్తకంలో, లేకపోతే ఆ సినిమా కూడా తీశారు, మగ్దలేని మరియకు యేసుకు ఉన్నటువంటి ఫిజికల్ అఫైర్ గురించి, వాటి గురించి రాశారు. అవి అంత సమర్థించదగినవి కాదు, సమంజసమైనవి కాదు. అవి ఏవో ఊహలను ఆధారంగా చేసుకొని, డావిన్సీ కోడ్ అనేటువంటి పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని, నాగ్ హమాది అనేటువంటి, లేకపోతే నోస్టిక్ గాస్పల్స్ని ఆధారంగా చేసుకొని తీయబడిన స్టోరీసే కానీ, అప్రమాణికమైన సువార్తలను ఆధారంగా తీసుకున్నటువంటి స్టోరీయే కానీ, ప్రామాణిక సువార్తలను ఆధారంగా చేసుకుని, అనగా మత్తయి, మార్కు, లూకా, యోహాన్ ఆధారంగా తీసుకున్న స్టోరీ కాదు అది. వాళ్ళిద్దరి మధ్యలో అమ్మా అని పిలుస్తున్నాడు. ఆ సంబోధన చూడండి ఎంత పవిత్రంగా ఉందో, ఎంత రెస్పెక్టివ్గా ఉందో. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. సంబోధన లేకుండా జరిగిన సంభాషణ కాదు, ఎంత గౌరవప్రదమైనటువంటి సంబోధన. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, అక్కడ బోయస్ కంట్రోల్ సార్. ఇక్కడ కూడా యేసు మరియను కంట్రోల్ నియంత్రిస్తున్నాడు. చాలు, ఏడ్చింది చాలు. ఎమోషన్కి టూ మచ్ ఎమోషన్ ఈస్ నాట్ గుడ్. ఎమోషన్ అయినా, స్పిరిచువాలిటీ అయినా బ్యాలెన్స్డ్గా ఉంటే పర్లేదు. ఎమోషన్ ఈస్ నాట్ డివోషన్ అన్నారు. అది ఊరినే ఆడోళ్ళలాగా, స్త్రీలాగా ఏడుస్తూ ఉండడం అది అంత సమంజసం కాదు. పురుషునికి మంచిది కాదు, స్త్రీకి మంచిది కాదు. ఒకటి, బోయస్ కంట్రోల్స్. నీ శరీర సంబంధమైన, మానసికమైనటువంటి ఆ ఫీలింగ్స్ని ఆయన కంట్రోల్ చేస్తాడు. నువ్వు శరీర సంబంధమైన మనిషి కాదు, మానసిక సంబంధమైన మనిషి కాదు, కానీ నువ్వు ఆత్మ సంబంధమైన మనిషి. ఆ విషయం మర్చిపోవద్దు. యు ఆర్ ఎ స్పిరిచువల్ మ్యాన్ అండ్ యు ఆర్ ఎ స్పిరిచువల్ ఉమెన్. మానసిక, శారీరక ఉద్రేకాలకు గురి కావలసిన వాడివి కాదు నువ్వు. వీటికి అతీతమైనటువంటి ఆత్మ సంబంధమైన ఉద్రేకాలు, అనుభవాలకు గురి కావలసిన వాడివి. ఇద్దరు అనగా అక్కడ బోయజులోంచి దావీదు వచ్చాడు, ఇక్కడ దావీదు కుమారుడు. వీళ్ళు ఏ విధంగా అవతల వ్యక్తి యొక్క, స్త్రీ యొక్క ఎమోషన్స్ని వాళ్ళు ఎంత కంట్రోల్ చేస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. అనగా వీటన్నింటినీ మాట్లాడుతున్నప్పుడు మీరు దయచేసి వీటిని తప్పుగా ఆలోచించవద్దు, చెడుగా ఆలోచించకూడదని నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఒకటి, బోయజు నియంత్రిస్తున్నాడు. పరమ బోయజు మనల్ని నియంత్రిస్తున్నాడు. అపోస్తల కార్యంలో మనం చూస్తాం, యేసు ఆత్మ వారిని పోనివ్వలేదు. జీసస్ కంట్రోల్స్, జీసస్ కంఫర్ట్స్. బాగానే ఉంది. జీసస్ కంట్రోల్స్ కూడా. యేసు నియంత్రిస్తాడు. నాయకుడు కాబట్టి నియంత్రిస్తాడు, ప్రభువు కాబట్టి నియంత్రిస్తాడు, లార్డ్ కాబట్టి నియంత్రిస్తాడు, కాపరి కాబట్టి నియంత్రిస్తాడు. నియంత్రించడం, నిర్దేశించడం, నడిపించడం, అవసరమైతే శిక్షించడం, ఇవన్నీ ప్రభువు చేస్తుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో, అనగా యోహాను సువార్త 20వ అధ్యాయము 16వ వచనం. స్తోత్రం, స్తోత్రం.
అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని చూద్దాం. ఏం యేసు జరిగింది అక్కడ? ఆమెను చూచి యేసు ఆమెను చూచి మరియా మరియా అని పిలిచెను. అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషతో రబ్బుని అని పిలిచెను. దేవుని స్తోత్రం. ఆ హల్లెలూయా. మాటకు బోధకుడా అని అర్థము. సరే, ఈ మాటల యొక్క అర్థాలు ఇవన్నీ మనం పక్కన పెట్టేద్దాం. ఇక్కడ మనం ఆలోచిస్తున్నట్టు మాట 16వ వచనం నేను చదువుతున్నాను, అక్కడ ఏముందో చూద్దాం. మేరీ, జీసస్ ఇంటరప్టెడ్ హర్, టర్నింగ్ టు ఫేస్ హిమ్, షీ సెడ్ రబ్బోని, అరామిక్ ఫర్ మై టీచర్. బోధకుడు అని కాదు, నా బోధకుడు, మై టీచర్. స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయం మనం ఆలోచిస్తున్నట్టు విషయం, రూతు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించినట్లయితే అతడు నీవెవరు అని అడగగా, నువ్వెవరివి, హూ ఆర్ యు అని అడిగినప్పుడు ఆమె నేను రూతు అను నీ దాసురాలిని. నేను మోయాబు దేశం నుంచి వచ్చినటువంటి ఆమె పాత స్టోరీ చెప్పలేదు. స్త్రీలను కదిలిస్తే స్టోరీలన్నీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు, ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతారు. ఏం అలా వెళ్ళినట్టు కాదు. నేను రూతు అను నీ దాసురాల్ని. ఐఎమ్ యువర్ సర్వెంట్, ఐఎమ్ యువర్ మెయిడ్. నీవు నాకు సమీప బంధుడవు గనుక నీ దాసురాల మీద నీ కొంగు కప్పుకొనమనగా, నీ దాసురాలి మీద, నీ దాసురాలైన నా మీద నీ కొంగు కప్పువయా. కవర్ యువర్ సెల్ఫ్, కవర్ ఎ క్లాత్, కవర్ ఎ గార్మెంట్. సరే, దేవుని స్తోత్రం. రెండో విషయం కప్పడం. కప్పడం ప్రేమకు గుర్తు. పెళ్లిలో వివాహం చేసుకున్నారు అనడానికి కప్పుతున్నారు. కప్పేటువంటి అనుభవం ఆ సిరియన్ కల్చర్లో ఉంది. ఇప్పటికే కేరళలో కూడా కొన్ని సిరియన్ ఆర్థోడాక్స్ వివాహాల్లో, సిరియన్ ఆర్థోడాక్స్ అనేటువంటి డినామినేషన్కి సంబంధించిన వివాహాల్లో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి ఒక వస్త్రాన్ని లేకపోతే చీరను తీసుకొచ్చి ఆమె మీద తల మీద కప్పడాన్ని మనం చూస్తున్నాం. కప్పడం ద్వారా ఈమె నా వ్యక్తి, షీ బిలాంగ్స్ టు మీ అని సమాజానికి అక్కడ వచ్చినట్టు వారికి తెలియజేయడం. ఇక్కడ గమనించాల్సిన విషయం రెండోది, బోయస్ కవర్స్, క్రైస్ట్ కవర్స్. ఆయన తన రక్తంతో మనల్ని కప్పుతాడు, తన ప్రేమతో మనల్ని కప్పుతాడు. హీ కవర్స్ విత్ హిస్ లవ్. దేవుని యొక్క, యెహోవా యొక్క రెక్కల నీడలో సురక్షితంగా ఉండడానికి వచ్చావు. హీ కవర్స్ విత్ హిస్ ఫెదర్స్, విత్ హిస్ వింగ్స్. దేవుని స్తోత్రం. ఆయన వింగ్స్ చేత, రెక్కల చేత కప్పుతాడు. రెక్కల చేత, ఈకలు మొత్తం కవర్ చేసేస్తాడు. ఒక తల్లి కోడి తన పిల్లల్ని కవర్ చేసినట్టుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కవరింగ్ చేసేటటువంటి, కవరింగ్ అంటే సమర్థించడం అనేటువంటి ఒక జనరల్ అర్థం కూడా ఉంది. అలా కవర్ చేస్తున్నాడండి అనగా జస్టిఫై చేస్తున్నాడు, సమర్థించుకుంటున్నాడు అనే ఉద్దేశంతో. తల్లి బిడ్డని కవర్ చేస్తుంది. నా బిడ్డ అటువంటి వాడు కాదండి అని కవర్ చేస్తుంది. దేవుడు మనల్ని కవర్ చేస్తున్నాడు తన కృప చేత, తన వాక్యం చేత, తన రక్తము చేత, తన శక్తి చేత మనల్ని కప్పుతున్నాడు. కొంగు కప్పినట్లుగా మన మీద ఆయన ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, బోయజ్ యొక్క నియంత్రణ మనం చూస్తున్నాం, బోయజ్ నియంత్రించడాన్ని చూస్తున్నాం. రెండోది, బోయజ్ కప్పడాన్ని చూస్తున్నాం. పరమ బోయజు నియంత్రించడం చేశాడు, పరమ బోయజు కప్పడం చేశాడు, కప్పడం ఆరంభించాడు. ఆయన మన పాపములను కప్పివేసెను అని రాయబడింది. ఇక కనిపించకుండా పెట్టడం, దాచిపెట్టడం, ఎవరికి కనబడకుండా, ఎవరు దోషారోపణ చేయని విధంగా ప్రవర్తించడం ఆయనది. లేదులేండి, ఏం లేదండి, మావాడు అటువంటి వాడు కాదు, నా బిడ్డ అటువంటి వాడు కాదు అని మన పక్షాన వాదించడం. ఉత్తరవాది అయినటువంటి దేవుడు, అడ్వకేట్ అయినటువంటి దేవుడు, మన పక్షాన వాదించేటువంటి దేవుడు, వ్యాజ్యమాడేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదువు ఇదే అధ్యాయంలో, యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. స్తోత్రం, స్తోత్రం. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, నేను ఇంకా నా తండ్రి దగ్గరికి, నన్ను పంపిన తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు, మునుపున చోటకి ఎక్కిపోలేదు, గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళిన, నా సహోదరుల యొద్దకు వెళ్ళు. గో టు మై బ్రదర్స్. తండ్రియు, మీ తండ్రియు అమ్మా ఇక్కడే ఉండొద్దు.
యు గో. ఆమెను పంపిస్తున్నాడు. జీసస్ సెడ్ టు హర్, డోంట్ హ్యాంగ్ ఆన్ టు మీ, ఫర్ ఐ హ్యావ్ నాట్ ఎట్ అసెండెడ్ టు ద ఫాదర్, బట్ గో టు మై బ్రదర్. ఇక్కడే ఉండకుండా, ఇక్కడే తిరగకుండా, ఈ తోటలో తిరగకుండా, ఈ తోటలో జరిగినవన్నీ ఇప్పటి వరకు జరిగిన వాస్తవాలు కాదని విచారించాల్సిన అవసరం లేకుండా వెళ్ళు, సహోదరు దగ్గరికి వెళ్ళు అనగా యేసు పంపుతున్నాడు మరియని. జీసస్ వాజ్ సెండింగ్ మేరీ టు ద బ్రదర్స్, అన్బిలీవింగ్ బ్రదర్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే రూతు గ్రంథంలో 3వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనిస్తే, నీవు వట్టి చేతులతో, నువ్వు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని, ఎంటీ హ్యాండ్స్ తో వెళ్ళదు. ఎంటీ హ్యాండ్స్ తో వచ్చావు కానీ ఎంటీ హ్యాండ్స్ తో వెళ్ళకూడదు, నిండిన చేతులతో వెళ్ళు. అతడు ఈ 6 కోలాల ఎవలను నాకిచ్చేదన్నా నేను. ఆయన చెప్పాను మాట, నీకు ఎవలు ఇస్తాను, ఐ విల్ గివ్ యూ బార్లీ, నేను నీకు ధాన్యాన్ని ఇస్తాను, ఆహారాన్ని ఇస్తాను. స్తోత్రం, స్తోత్రం. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, నువ్వు మీ అత్త దగ్గరికి వెళ్ళు, మీ అత్తమ్మ దగ్గరికి వెళ్ళు, గో టు యువర్ మదర్ ఇన్ లా. ఏ విధముగా రూతును బోయజ్ గారు అత్త దగ్గరికి పంపించారో, అలాగే యేసు మరియ గారిని, మరియమ్మను, మగ్దలేని మరియమ్మను సహోదరు దగ్గరికి పంపిస్తున్నాడు. సెండింగ్, ఇక్కడ సెండింగ్, అక్కడ సెండింగ్, ఇక్కడ ఒక ఉద్దేశం, అక్కడ ఒక ఉద్దేశం. దేవుని స్తోత్రం. ఖాళీ హృదయంతో, నిరాశ నిండిన హృదయంతో వచ్చినటువంటి మరియ నిరీక్షణతో వెళ్ళింది. ఒట్టి చేతులతో వచ్చినటువంటి రూతు నిండు చేతులతో వెళ్ళింది, ధాన్యంతో వెళ్ళింది. ధాన్యంతో వస్తుందని తను ఊహించలేదు, కానీ ధాన్యాన్ని ఇచ్చాడు. కుటుంబ అవసరతను గుర్తించినటువంటి బోయస్, నీ అవసరతను గుర్తించేటువంటి దేవుడు యేసు. మీకు ఏమేమి అవసరమైనవో, మీ అవసరతలు ఏంటో ఆయన ఎరిగి ఉన్నాడు. మీ ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. దయచేసి తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. 3 విషయాలు మనం ఆలోచించాం. మనకు గుర్తు చేయబడినటువంటి ఒక ప్రేమ కథ, పాత నిబంధనలోని ప్రేమ కథ మనం గుర్తు చేసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. మగ్దలేని మరియా, యేసు, నేత మీ స్టోరీని మేము ఆలోచిస్తున్నప్పుడు పాత నిబంధనలోని రూతు బోయజుల స్టోరీని మీరు మాకు గుర్తు చేశారు. బోయజు యొక్క నియంత్రణ, బోయజు పంపడం, బోయజు కప్పడం అనేటువంటి విషయాలు మేము చూసాం. నువ్వు మమ్మల్ని నియంత్రిస్తూ, మమ్మల్ని కప్పుతూ, మమ్మల్ని పంపుతూ ఉన్నావు. రూతుల్లాగా మమ్మల్ని పంపుతున్నావు. మేము వచ్చిన చోటికి మరలా తిరిగి పంపిస్తున్నావు. మా బంధువుల దగ్గరికి మరలా పంపిస్తున్నావు, మా సహోదరుల దగ్గరికి పంపిస్తున్నావు. నీ యొక్క నియంత్రణను మేము అర్థం చేసుకొని, అనగా నీ నాయకత్వాన్ని అర్థం చేసుకొని, నీ కప్పడాన్ని, నీ యొక్క ప్రేమను మేము అర్థం చేసుకొని, నీ పంపడాన్ని మేము అర్థం చేసుకొని, అనగా నీ యొక్క అవసరతను మేము అర్థం చేసుకొని ముందుకు సాగుతూ సాయం చేయండి. ఈ ప్రేమ కథలో పరమ బోయజు అయిన నీవు మమ్మల్ని రూతుగా మార్చి మమ్మల్ని పంపుతున్నందుకు, మమ్మల్ని కప్పుతున్నందుకు, మమ్మల్ని నియంత్రిస్తున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో, అనగా రేపు ఉదయకాలమే కలుసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.